అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగము మార్చి 8 ఆదివారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము శుభ అశుభ సమయాలు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. దేవుడు ఆలయంలో మాత్రమే కాదు, నమ్మకం ఉన్న ప్రతి హృదయంలో ఉంటాడు. మనసు పవిత్రంగా ఉంటే జీవితం ఆశీర్వాదంగా మారుతుంది. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. మార్చి 8, 2026 ఆదివారము, స్వస్తి చాంద్రమాన, శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసము, కృష్ణపక్షం, సూర్యోదయము 6:33 సూర్యాస్త సమయం 6:20 చంద్రోదయం 10:39 చంద్రాస్త సమయం 9:59 ఈ రోజున తిథి పంచమి, మార్చి 7 రాత్రి 7:17 నుంచి ప్రారంభమయ్యి మార్చి 8 రాత్రి 9:11 వరకు పంచమి తిథి ఉంటుంది. తదుపరి షష్ఠి తిథి ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఈ రోజునటువంటి నక్షత్రం ఏమిటో ఇప్పుడు చూద్దాము. ఈ రోజున నక్షత్రము స్వాతి, మార్చి 7 ఉదయం 11:15 నుంచి మార్చి 8 మధ్యాహ్నం 1:31 వరకు స్వాతి ఉంటుంది. తదుపరి విశాఖ నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి తులారాశి. ఈరోజు జన్మించిన వారు అందరూ తులారాశి కిందకి వస్తారు. ఈరోజు యోగము ధ్రువ, మార్చి 7 ఉదయం 6:52 నుంచి మార్చి 8 ఉదయం 7:03 వరకు ధ్రువ ఉంటుంది. తదుపరి వ్యాఘ్యాత ప్రారంభమవుతుంది. ఈ రోజున కరణము కౌలవ, మార్చి 8 ఉదయం 8:11 వరకు, తదుపరి తైతుల, మార్చి 8 రాత్రి 9:11 వరకు, తదుపరి గరిజ. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. వర్జము రాత్రి 7:44 నుంచి రాత్రి 9:31 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 4:46 నుంచి సాయంత్రం 5:33 వరకు, రాహుకాలం సాయంత్రం 4:52 నుంచి సాయంత్రం 6:20 వరకు, గుళిక కాలము మధ్యాహ్నం 3:23 నుంచి సాయంత్రం 4:52 వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయాలు. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము 4:58 నుంచి ఉదయం 5:46 వరకు, అమృతకాలము ఉదయం 6:23 నుంచి ఉదయం 8:10 వరకు, గోధూలి ముహూర్తం సాయంత్రం 6:20 నుంచి సాయంత్రం 6:44 వరకు ఉంటుంది. విజయ ముహూర్తము మధ్యాహ్నం 2:27 నుంచి మధ్యాహ్నం 3:14 వరకు ఉంటుంది. అభిజిత్ ముహూర్తము మధ్యాహ్నం 12:04 నుంచి మధ్యాహ్నం 12:51 వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము దక్ష ప్రజాపతి. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, గణేశుడికి ఏ గ్రహం ఆధిపత్యం ఉంది? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకుంటే కనుక ఈరోజున చెప్పుకోదగ్గ పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు అయితే ఏమీ లేవండి. ఈరోజు పంచాంగం ప్రకారం మంచిదైనా అంటే ఈ రోజునైతే వివాహం చేసుకోవటానికి, గృహ ఆరంభానికి, గృహ ప్రవేశానికి, ఉపనయనం చేసుకోవటానికి, దేవతా ప్రతిష్టకు, అక్షరాభ్యాసం నిర్వహించుకోవటానికి, వ్యవసాయ వ్యవహారం లాంటివి చేసుకోవటానికి, సాధారణ పనులు చేసుకోవడానికి అయితే పంచాంగం ప్రకారం చాలా అనుకూలంగా ఉంది. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మేష, వృషభ, సింహ, తుల, ధనస్సు మరియు మకర. తారాబలం ఉన్న నక్షత్రాలు అశ్విని, కృతిక, మృగశిర, పునర్వసు, పుష్యమి, మక, ఉత్తర పాల్గొని, చిత్త, విశాఖ, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభాద్ర మరియు ఉత్తరాభాద్ర. ఇక్కడ తెలియజేసినటువంటి ఈ నక్షత్రాలు మార్చి 8 మధ్యాహ్నం 1:31 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి మార్చి 8 ఆదివారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియజేసినటువంటి శుభ అశుభ సమయంలో సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక వీడియోతోటి మీరు మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.